పేషెంట్ ఫస్ట్ రాగానే ప్రెగ్నెంట్ అని తెలియగానే నాకెప్పుడొస్తుంది మేడం డెలివరీ డేట్? ఎప్పుడు ఏ డేట్ ప్రకారం పట్టుకోవాలి నేను? ఎప్పుడు ఏ నెల దాటుతుందని కాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ క్వెషన్ ఇదే వచ్చేది. సో, వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, యూజువల్లీ డెలివరీ డేట్ అనేది ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో, వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే 40 వారాలు ఒక ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది 40 వారాలుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో, ఈ 40 వారాలు ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే, పీరియడ్ మీకు లాస్ట్ పీరియడ్ డేట్‌కి ఒక +1 వీక్ కాలిక్యులేట్ చేసుకున్నట్టయితే, మీ ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఏంటి రెగ్యులర్ పీరియడ్స్ లేని వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. కరెక్ట్‌గా ఏ టైంకి అండం విడుదల అవుతుంది అనేది ఫిక్స్డ్‌గా లేని వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళకి వచ్చేసి ఎన్‌టీ స్కాన్‌లో అంటే ఎన్‌టీ స్కాన్ అంటే మొదటి 3 నెలలు ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్‌లో ఏదైతే డెలివరీ డేట్ వస్తుందో అంటే ఫిక్స్డ్‌గా క్రౌన్ నుంచి రంప్ లెంత్ అంటే ఒక ఎన్‌టీ 12 వీక్స్ స్కాన్‌లో ఏదైతే బిడ్డ మెజర్‌మెంట్ ద్వారా వచ్చే డెలివరీ డేట్‌ని స్కాన్ ఈడీటీని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే స్కాన్ ఈడీటీ అంటే ప్రతి స్కాన్ చేసినప్పుడు కూడా మారుతూ ఉంటుంది కదా మేడం. మరి 5వ నెలలో ఈ డేట్‌కి వచ్చింది, 7వ నెలలో ఈ డేట్‌కి వచ్చింది. సో, ఏది మేము పట్టుకోవాలి? ఈ క్వెషన్ కూడా అడుగుతారు. వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్‌ని కన్సిడర్ చేస్తూ స్కాన్ ఈడీటీ అనేది దాన్ని కాలిక్యులేట్ చేసుకోవాలి. కొంతమంది ఏంటి ఇర్రెగ్యులర్ పీరియడ్సే కాకుండా ఐవీఎఫ్ కన్సెప్షన్ వాళ్ళకి ఐవీఎఫ్ కన్సెప్షన్ జరిగిన వాళ్ళకి కానీ ఏదైనా అడ్వాన్స్డ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఏ రోజున ఇంప్లాంటేషన్ జరిగింది అనే దాని బేస్డ్ మీద వాళ్ళ డెలివరీ డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ డెలివరీ డేట్ క్యాలిక్యులేషన్ అనేది మీరు మీ డాక్టర్‌ని తో డిస్కస్ చేసినట్టయితే వాళ్ళు మీకు క్లారిఫైడ్‌గా చెప్తారు. సో, దాన్ని బట్టి మీ మంత్ టు ఎప్పుడు ఏ మంత్ మారుతుంది దాని రకంగానే మీ యాంటీనేటల్ చెకప్స్ కూడా ఎగ్జాక్ట్‌లీ ఒక 6th 24 వీక్స్‌కి, 28 వీక్స్‌కి, 32 వీక్స్‌కి, 34 వీక్స్‌కి ప్రాపర్‌గా అకార్డింగ్ టు చెకప్స్ కూడా కరెక్ట్ టైంకి జరగడం అనేది జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఏ కాంప్లికేషన్స్ కాకుండా రైట్ టైం డిటెక్షన్ ఎర్లీ స్టేజ్‌లోనే అన్ని డిటెక్ట్ చేసుకోగలుగుతారు.